హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ప్రజాపాలన అంటూ ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ప్రశ్నించే తత్వాన్ని మరి జీర్ణించుకోలేకపోతా ఉన్నది. ఏదైతే హక్కుల కోసం మరి పోరాడిన వారిని వారి గొంతులను నొక్కడం మరి ప్రారంభించింది. అందులో భాగంగా ఏకంగా ఎమ్మెల్యేలపైనే తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మొన్నటి రోజున జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరి తాను సమీక్ష సమావేశానికి పిలిచిన ఎంఈఓల మీద ఏ విధంగా చర్య తీసుకుంటారో దానికి అధికారులు సమాధానం చెప్పాలి అని చెప్పి మరి వెల్లోకి వెళ్ళి బైఠాయించిన నేపథ్యంలో జెడ్పీ సీఈఓ ద్వారా మరి ఫిర్యాదు చేయించి ఆయన మీద విధులకు ఆటంకం, కలెక్టర్ విధులకు, ఇతర అధికారుల విధులకు ఆటంకం అని చెప్పి కేసు నమోదు చేయించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే కోవ లక్ష్మి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఉన్నారో ఆమె ప్రోటోకాల్ వివాదంలో సీతక్కతో జరిగిన మరి వివాదం సందర్భంగా ఆమె మీద మరి అక్కడ జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదు చేసి ఆమె మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే ఏకంగా సర్వసభ్య సమావేశంలో తమ నిరసన తెలిపే హక్కు కూడా లేదు ప్రతిపక్ష పార్టీలకు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతు నొక్కింది అని చెప్పి ఏకరువు పెట్టిన మరి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ఏకంగా మరి ఎమ్మెల్యేలు వినే కేసులు నమోదు చేయించడాన్ని బట్టి చూస్తూ ఉంటే తాము ప్రశ్నించే తత్వాన్ని మరి జీర్ణించుకోలేము అని చెప్పి ఇక్కడ నిరూపించుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఏదైతే మరి ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, వాటి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఏకంగా వారి గొంతు నొక్కడానికి, వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి మరి అధికారులను అడ్డం పెట్టుకొని వారి ద్వారా తప్పుడు కేసులు నమోదు చేయించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా మరి ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే మరి ఈరోజు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో నిన్నటి రోజున అధిష్టానంతో జరిగిన చర్చలు విఫలమైనట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఏదైతే రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలను మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరి తాను మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడ సీనియర్లు పావులు కదుపుతున్నట్టుగా, అదే జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఆ ఇంట్లో 2 మంత్రి పదవులు ఇస్తే నా భార్య కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కోరుతున్నట్టు, అదేవిధంగా మరి వివేక్ వెంకటస్వామి కుటుంబం కూడా ఖచ్చితంగా తమకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పి పట్టుబడుతున్న నేపథ్యంలో మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ నుంచి మరి వలసలను ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన ఇటు దానం నాగేందర్కి అయితేంది, అటు పోచారం శ్రీనివాసరెడ్డికి అయితేంది మరి వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి కూడా బెర్త్ కన్ఫామ్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి సీనియర్ల వద్ద ఏకాభిప్రాయం కుదరని మూలంగా ఇటు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా దానికి అనుబంధంగా పిసిసి అధ్యక్ష మార్పు కూడా మరి వాయిదా పడ్డట్టుగా తెలుస్తూ ఉన్నది. 2 రోజుల్లో ఆషాఢ మాసం ప్రారంభమవుతుండడంతో మరి ఇక్కడ ఏదైతే తిరిగి శ్రావణంలో మాత్రమే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఆషాఢ మాసంలో మరి మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం లేకపోవడంతో మరో 1 నెల రోజులు మరి వెనక్కి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అత్రాస్ ఘటనకు సంబంధించి బోలే బాబా ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 121 మంది చావులకు కారకుడైన బోలే బాబా మరి ఇక్కడ అబ్స్కాండింగ్లో ఉండడం మరి ఇక్కడ విచారం కలిగించే అంశం. ఏదైతే భక్తులు అంధభక్తితోటి, మూఢనమ్మకాలతోటి స్వామీజీల మాయమాటలు నమ్మి వాళ్ళ పాదధూళి సోకితే, వాళ్ళ స్పర్శ సోకితే, లేదంటే వాళ్ళు టచ్ చేసిన మంచినీళ్ళని తాగుతాయి అని చెప్పి బాబాల చుట్టూ తిరిగి మరి ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇలాంటి బాబాల నుంచి మరి ప్రజలకు ఇటు హిందూ అయితేంది, అటు ముస్లిం అయితేంది, ఇటు క్రిస్టియన్లు అయితేంది, ప్రతి రిలీజియన్లో మరి బాబాల ముసుగులో ప్రజలను మోసం చేసే వాళ్ళు పుట్టుకొస్తున్నారు. కాబట్టి వాటన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సిన మరి బాధ్యతను ప్రభుత్వాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు కూడా నిర్వహించాల్సిందిగా టీజీ టీవీ తరఫున కొడుతా ఉన్నాం. ఇక వార్తా కథనాల విషయానికి వస్తే ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో రేపటి నుంచే బదిలీలు, ఉద్యోగ బదిలీలపై నిషేధం ఎత్తివేత, 15 రోజులుగా ప్రక్రియ పూర్తి, ఒకే చోట 2 ఏళ్లు పనిచేసిన వారికి అవకాశం, 4 ఏళ్ల మించి ఎవరు కొనసాగవద్దు, త్వరలో రిటైర్ వారికి స్పౌజులకు సడలింపు. రేపటి నుంచి మరి ఇప్పుడు 6 ఏళ్ల పాటు బదిలీల మీద నిషేధం ఉండే ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉన్నారు. రేపటి నుంచి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను మరి ఇక్కడ డిస్ప్లే చేసి మరి వాళ్లకు ఒకే చోట 2 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు మరి బదిలీకి వెళ్ళే అవకాశాన్ని ఇక్కడ కల్పిస్తున్నట్టుగా మరి ఇక్కడ ఏదైతే రేపటి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం, 15 రోజులలో ప్రక్రియను
పూర్తి చేసి మళ్ళీ 21వ తేదీ నుంచి మరి యథావిధిగా మళ్ళీ నిషేధం అమలు చేస్తారని చెప్పి ఇక్కడ బదిలీ ప్రక్రియను చేపట్టింది. అందులో భాగంగా షెడ్యూల్ మరి ఈ విధంగా ఉన్నదని చెప్పి నమస్తే తెలంగాణ ఇక్కడ ప్రచురించింది. జూలై 5 నుంచి 8 మధ్య బదిలీలకు అర్హులు ఖాళీల జాబితాను రూపొందించి ప్రకటిస్తాం. అదేవిధంగా జూలై 9 నుంచి 12 మధ్య ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించడం, 13 నుంచి 18 మధ్య దరఖాస్తుల పరిశీలన, మాస్టర్ లిస్టు రూపొందించడం, 19 నుంచి 20 మధ్య బదిలీ ఉత్తర్వులు విడుదల, అక్కడి నుంచి 3 రోజుల్లోగా రిలీవ్ చేయాలని చెప్పి, అదేవిధంగా జూలై 21 నుంచి యథావిధిగా మళ్ళా బదిలీలపై నిషేధం విధిస్తున్నట్టుగా ప్రకటించింది ఇక్కడ మరి నిన్నటి రోజున ప్రభుత్వం. ఇక తెరలైపోతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన, ఆ పార్టీకి ఓటేసి జనం నాలుక ఖర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగు అద్భుతమే, సమస్యలపై మనం పోరాడుతూనే ఉండాలి, జనమే టార్చ్ పట్టుకొని బీఆర్ఎస్ కోసం వస్తారు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ఎర్రవెల్లి తన నివాసంలో మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి ఇక్కడ కార్యకర్తలతోటి మరి మమేకం అవుతూ ఉన్నారు. విస్తృతంగా కార్యకర్తలు వస్తూ ఉన్నారు. రోజుకు 5 నుంచి 6 వేల మందితోటి ఫోటోలు దిగుతున్న నేపథ్యంలో ఒక్కో నియోజకవర్గం వాళ్ళను మరి విడివిడిగా సమావేశం అవుతా అని చెప్పి అందరూ ఒకసారి రావద్దని చెప్పి నిన్న సందేశం ఇచ్చిండ్రు. ఇక్కడ తెరలైపోతున్నది తెలంగాణ, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన ఉంటుందని చెప్పి నిన్నటి రోజున ఎవరైతే హాజరైనరో కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు సైలెన్స్గా ఉంటే చాలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ చిల్లర చేష్టలతోటి వాళ్ళే ప్రజలకు దూరం అవుతారు, వాళ్ళకు ప్రజా సమస్యల మీద అవగాహన లేదు, ప్రజల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేదు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే టార్చ్ పెట్టుకొని బీఆర్ఎస్ కోసం వెతుక్కుంటూ వస్తారు. ఎవరు కూడా నారాజు కావద్దు మరి బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పి అందరికీ మరి ఇక్కడ సందేశం ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు కూడా జరుపుతామని చెప్పి నియోజకవర్గాల వారీగా కార్యకర్తలందరితోటి కూడా మమేకం అవుతాము, అందరూ ఒకేసారి రావద్దు, మరి విడతల వారీగా మరి నియోజకవర్గాల వారీగా నేనే పిలుస్తా అని చెప్పి కూడా నిన్న చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, ప్రజా సమస్యలపై గొంతెత్తిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు, విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్ 1 టౌన్లో ఎఫ్ఐఆర్, ప్రోటోకాల్పై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే కోవలక్ష్మిపై కాంగ్రెస్ కేసు, ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేనా ప్రజాపాలన అని చెప్పి కేటీఆర్ హరీష్ రావు ఫైర్ అని చెప్పి ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి మరి సర్వసభ్య సమావేశంలో వెల్ దగ్గర బైఠాయించిండో ఆయన మీద విధులకు ఆటంకం అని చెప్పి కేసులు పెడుతున్న పరిస్థితి. అంటే ఈ రకంగా ప్రజా ప్రతినిధుల మీద ఏ రకంగా నిర్బంధం విధించబోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మచ్చుకు ఇది. అంటే ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉంటే గ్రామాల్లో మరి బీఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ప్రతిపక్షాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఏకంగా సర్వసభ్య సమావేశంలో నిరసన తెలిపిన ఎమ్మెల్యే మీద క్రిమినల్ కేసు నమోదు చేసిందనంటే ఇక్కడ ఈరోజు మరి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ప్రశ్నించడానికి రోడ్లెక్కినా నిరసనలు తెలియజేసినా ఎక్కడి వాళ్ళని అక్కడ మరి పోలీస్ కేసులతోటి వేస్తారు, అనగదొక్కుతారు అన్నదానికి దీన్ని నిదర్శనంగా మనం భావించవచ్చు. మరిగా రేపు రాబోయే రోజులలో శాసనసభ సమావేశాల్లో కూడా ప్రతిపక్ష నాయకులు గొంతెత్తితే దానికి కూడా విధులకు ఆటంకం అంటారేమో, స్పీకర్ ద్వారా మరి పెట్టిస్తారో లేదంటే మరి ఇక్కడ అసెంబ్లీ కార్యదర్శి ద్వారా కూడా కేసులు పెట్టించే అవకాశం ఉన్నది. ఇక్కడ ఏకంగా మరి ఏదైతే చట్టసభల్లో స్పీకర్ల మీదకి చెప్పులు విసిరిన ఘటనలు కూడా ఉన్నాయి. మరి కేవలం అక్కడ బైఠాయించి నిరసన తెలిపినందుకే ఇక్కడ కేసులు పెడితే రాబోయే రోజుల్లో మరి ఇక్కడ ఏదైతే అసెంబ్లీలో ఏకపక్షంగా కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో ఉంచి అధికార పక్ష నాయకులు మరి ఇక్కడ పరిపాలన చేసే అవకాశాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ మరి ఆ దిశగా వెళ్ళబోతుందా అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రోటోకాల్ కోసం అడిగిన ఒక ఎస్టీ మహిళా ప్రజాప్రతినిధి మీద సైతం కేసులు నమోదు చేసిందనంటే మరి ఇక్కడ ఏ రకంగా ఉన్నది కాంగ్రెస్ ప్రజాపాలన అనేది ఇక్కడ మనం గమనించాలి. అటు నిరుద్యోగులను అనగదొక్కుతా ఉన్నది, ఇటు రైతులను అనగదొక్కుతా ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ తుంగలో దొక్కుతా ఉన్నది. మరోవైపు 6 గ్యారంటీల పేరుతోటి మరి ప్రజలను మోసం చేసి ఈరోజు 6 గ్యారంటీలను అటకెక్కించింది. మళ్ళీ రుణమాఫీ మీద ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే మరి కాంగ్రెస్ తాబేదారు పత్రికలు ఉన్నాయో ఆంధ్రజ్యోతి, ఈనాళ్ళు, అవన్నీ కూడా ప్రజలను డైవర్షన్ చేసే ప్రయత్నాల్లో భాగంగానే అవి పనిచేస్తున్నాయి తప్ప ప్రజా సమస్యలను వెలికి తీయడానికి ప్రయత్నం చేయడం లేదు. మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ పాలన పట్ల మరి ప్రజలు ఏహ్యాభావంతో ఉన్న పరిస్థితి నేపథ్యంలోనే అక్కడ బీఆర్ఎస్ అధినేత రాబోయే 15 ఏళ్ళు మళ్ళీ మనదే, మీరు కాస్త ఓపిక పట్టండి అని చెప్పి ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. బిల్డింగ్ అంటూ వచ్చి కరెంటును చెరబట్టి ఇది ముంబైలో ఆదాని కహాని.
పవర్ ప్రైవేటీకరణలో తొలి అడుగు. హైదరాబాద్లో కరెంటు బిల్లింగు ఆదానికి 2008లో ముంబైలోనూ ఇలాగే చొరబాటు. క్రమంగా 7 ప్రధాన డివిజన్లపై గుత్తాధిపత్యం. టారిఫ్ పెంచుతూ సేవా రుసుము పేరిట వాత. భవిష్యత్తులో మనకు తప్పని ముప్పు అని చెప్పి ఏదైతే మరి ఆదానికి ఇక్కడ పాత బస్తీలోని బిల్లింగ్ వసూలు ప్రక్రియను అప్పగించిండ్రో అది మరి బిల్లింగ్ వసూలు కోసం కాదు, క్రమంగా ప్రైవేటీకరించడం కోసమే అని చెప్పి గతంలో ముంబైలో కూడా 2008లో ఇదే రకంగా బిల్లుల వసూలు అని చెప్పి ఈరోజు ఏకంగా 7 డివిజన్లను కైవసం చేసుకొని అక్కడ విద్యుత్ పంపిణీ, విద్యుత్ సరఫరా, విద్యుత్ నూతన కనెక్షన్లు, దానికి విద్యుత్కు సంబంధించిన బిల్లులు అన్నీ కూడా మరి ఇక్కడ ఆదాని చేతిలోనే గుత్తాధిపత్యం ఉన్నది. త్వరలో తెలంగాణ కూడా అదే దిశలో పయనించబోతా ఉన్నది. అందులో భాగంగానే ఆదానికి పైలట్ ప్రాజెక్టుగా బిల్లింగ్ ప్రక్రియను అప్పగించిండ్రు. తద్వారా మరి ఇక్కడ పూర్తిగా హైదరాబాదును ఆ తర్వాత పల్లెలకు కూడా ఆదాని ప్రైవేటీకరణ విస్తరించబోతా ఉన్నారు అని చెప్పి ఇక్కడ మరి ఆవేదన వ్యక్తం చేస్తూ మరి ఇక్కడ ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. ఇక ముఖ్యమంత్రి రేవంత్కు మొక్కుతాడు. కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ ఎంపిక వాయిదా. అధిష్టానం వద్ద మాట నెగ్గించుకున్న సీనియర్లు. రాజగోపాల్కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి, అట్లయితే నా భార్యకు కూడా ఇవ్వండి అంటున్న ఉత్తమ్. ప్రేమ్ సాగర్ కాకుండా వివేక్ పదవా అని అడుగుతున్న బట్టి. దానమును క్యాబినెట్లోకి ఎట్లా తీసుకుంటారని చెప్పి ప్రశ్నిస్తున్న సీనియర్లను డమ్మీ చేసి సీతక్కకు హోంశాఖ ఎలా ఇస్తారంటున్న మరి నాయకులు. ఢిల్లీలో నిలదీసిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఆ వాదనతో ఏకీభవించిన హైకమాండ్ పెద్దలు అని చెప్పి ఏదైతే మరి రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలకు ఇప్పటికే అధిష్టానం బ్రేకులు వేస్తూ వస్తున్నది. అయినప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. మరి ఇక్కడ ఏదైతే రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిండో ఆయనకు మంత్రి పదవి ఇప్పించడం కోసం, అదేవిధంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు. వాకిటి శ్రీహరికి ఆయనకు మంత్రి పదవి కోసం, అదేవిధంగా హైదరాబాద్లో మరి ప్రాతినిధ్యం లేదు కాంగ్రెస్కు అని చెప్పి దానం నాగేందర్ను ముందుగా చేర్చుకొని మంత్రి పదవి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి చేర్చుకున్న నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇప్పించడం కోసం మరి ఈ విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరి పదవి ఉన్నది. ఇంట్లో ఒక్కింట్లో 2 పదవులు, 2 మంత్రి పదవులు ఏ విధంగా ఇస్తారు, అట్లయితే నా భార్య కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ వాదనలు చేస్తూ ఉన్నట్టు, అదేవిధంగా ఇక్కడ ప్రేమ్ సాగర్ రావును కాదని వివేక్ ఏ విధంగా మంత్రి పదవి ఇస్తారని చెప్పి బట్టి విక్రమార్క కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఏదైతే వాళ్ళ ఇంట్లో ఇప్పటికే 3 పదవులు ఉన్నాయి. ఇక్కడ 2 ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒకరు వాళ్ళ కుమారుడు ఎంపీగా ఉన్నాడు. తిరిగి 4వ పదవిని ఏ విధంగా కట్టబెడతారని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితిని మరి ఇక్కడ గమనించవచ్చు. ఈ నేపథ్యంలో అదేవిధంగా మరి ఇక్కడ శాఖల మార్పిడి సందర్భంగా సీతక్కకు హోంశాఖ ఇస్తారని చెప్పి వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సీనియర్లను విస్మరించి సీతక్కకు ఏ రకంగా హోంశాఖ ఇస్తారు అని చెప్పి కూడా సీనియర్లు దాని మీద తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో వాళ్ళ వాదనలతోటి ఏకీభవించిన అధిష్టానం మరి ఈరోజు జరగాల్సిన మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసింది. మరో 4 రోజుల పాటు మరి ఇంకా దాని మీద కసరత్తు చేసే అవకాశం ఉన్నది. అదేవిధంగా దీనికి తోడు పిసిసి అధ్యక్ష మార్పును కూడా వాయిదా వేసింది. అంటే సామాజిక సమీకరణాల మరి ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత మరి ఇక్కడ మంత్రులుగా ఎవరు వస్తారో దాన్ని బట్టి పిసిసి అధ్యక్షుని ఎంపిక చేయాల్సి ఉంటుందని చెప్పి దాన్ని కూడా వాయిదా వేసినట్టుగా గమనించవచ్చు. ఏదేమైనా మరి అధిష్టానం మాత్రం రేవంత్ దూకుడుకు కళ్ళెం వేసినట్టుగా దీన్ని మనం ఇక్కడ భావించవచ్చు. 5 ఏళ్లలోనే అతి తక్కువగా ధాన్యం కొనుగోలు. ఈ యాసంగిలో భారీగా తగ్గిన సేకరణ. గత ఏడాదితో పోలిస్తే 18 లక్షల టన్నుల తగ్గుదల. సాగు విస్తీర్ణం తగ్గకుండా కొనుగోలులో తగ్గింపు. ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ నిర్లక్ష్యమే కారణం. కేంద్రాలు పెట్టిన కొనుగోలు ప్రారంభించలేదని చెప్పి 5 ఏళ్లలోనే అతి తక్కువగా ఈసారి ధాన్యం కొనుగోలు చేసిరు. ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మరి 1వ తేదీనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడమని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం కొనుగోళ్లను మాత్రం 20 రోజులు దాటినా కూడా చేపట్టకపోవడం మూలంగా వాళ్ళందరూ కూడా ప్రైవేటుకు అమ్ముకున్న పరిస్థితి, వడ్డీకి పావుచేరు అన్నట్టుగా మరి ప్రైవేట్గా అమ్ముకున్న పరిస్థితుల నేపథ్యంలో మరి గత 5 ఏళ్లలోనే ఈసారి అతి తక్కువగా 18 లక్షల టన్నులు మరి తక్కువగా, అంటే ఏదైతే పంట దిగుబడి వచ్చిందో మరి గతంలో వచ్చిన దిగుబడికి, గతంలో కొనుగోలు చేసిన దానికి, ఇప్పుడు వచ్చిన దిగుబడికి, ఇప్పుడు కొనుగోలు చేసిన దానికి 18 లక్షల టన్నుల తేడా ఉన్నదంటే 18 లక్షల టన్నులు మరి ఇక్కడ తక్కువ ధరకు ప్రజలను రైతులను అమ్ముకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కొనుగోళ్లను మరి ప్రారంభించకుండా వేధించింది అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చుగా. ఇంత జరిగినా కనికరించరా. ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం రైతు ప్రభాకర్ కుటుంబం ఆవేదన. రేవంత్ సర్కార్ స్పందించడం లేదని వీరభద్రయ్య ఆక్రోశం. దోషులను శిక్షించి బాధితులను ఆదుకోవాలని చెప్పి విపక్షాల డిమాండ్ అని చెప్పి ఏదైతే నిన్నటి రోజున మరి ఖమ్మం జిల్లాకు సంబంధించి బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గానికి సంబంధించిన రైతు ప్రభాకర్ తన
మరి ల్యాండ్ను ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ నాయకులు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి సెల్ఫీ వీడియో తీసి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడో దానికి సంబంధించి ఇంత జరిగినా కనికరించరా అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ బట్టికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడో కూరపాటి కిషోర్, ఈ కూరపాటి కిషోరే ప్రధాన నిందితుడిగా ఉండడంలా, కానీ పోలీసులు మాత్రం అతన్ని తప్పించడానికి A1గా నమోదు చేయకుండా A10గా నమోదు చేసిరని చెప్పి మరి ఇక్కడ ఇటు బట్టికి అత్యంత సన్నిహితుడైన కూరపాటి మూలంగానే ఆయన చనిపోయింది కాబట్టి దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ఖచ్చితంగా నిందితులను శిక్షించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అని చెప్పి విపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే ఆసుపత్రిలో కరెంటు కోతలు, కారు చీకట్లో కాన్పులు, ఛార్జింగ్ లైట్ల వెలుగులో సిజేరియన్ ఆపరేషన్లు, కరెంటు కోసం గంటల పాటు నిరీక్షణ, పాములు తిరుగుతున్న వైనం, పసివాళ్లతో బిక్కుబిక్కుమంటున్న తల్లులు, అత్యంత దారుణంగా మంచిర్యాల జనరల్ హాస్పిటల్ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ మంచిర్యాలకు సంబంధించిన జనరల్ హాస్పిటల్లో ఉన్న దుస్థితి, కరెంటు కోతలు ఏ విధంగా ఉన్నాయి, మరి అక్కడ కనీసం జనరేటర్ సౌకర్యం లేదు, ఒకవైపు సిజేరియన్లను కూడా ఇక్కడ టార్చ్ లైట్ల వెలుగులో సిజేరియన్లు చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఆ దుస్థితికి సంబంధించిన మరి అంశాలను ఫోటోలతో సహా ఇక్కడ ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. ఒకవైపు ఆసుపత్రి ఆవరణలో పాములు తిరుగుతున్న దృశ్యాలను కూడా ఇక్కడ ఫోటోలో బంధించింది. ఈ రకంగా కరెంటు లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదురవుతూ ఉన్నాయి కరెంటుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అయినా కూడా మరి కాంగ్రెస్ స్పందించకుండా ఎదురుదాడికే పాల్పడుతూ ఉన్నది. రాష్ట్రంలో ఎక్కడ కూడా కరెంటు కోతలు లేవని చెప్తా ఉన్నది. మరి ఈ దుస్థితికి కారణం ఎవరనే విషయాన్ని ఇక్కడ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి గమనించాలి, ప్రజలందరూ కూడా గమనించాలి. గట్టిగా మాట్లాడితే కేసులు పెడతాను తప్ప సమస్యలను పరిష్కరించడానికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం లేదనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక రాజగోపాల్కి ఇస్తే మాకు ఇయ్యాలి, 1-2 మంత్రి పదవులు కుదరదు అని చెప్పి మరి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఇక్కడ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి మిగతా వాళ్ళు సీనియర్లు అందరూ కూడా మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దని, అదేవిధంగా వివేక్ మంత్రి పదవి కూడా ఇచ్చేది లేదు అని చెప్పి మరి మోకాలు అడ్డుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కాంగ్రెస్ నాయకులను తప్పిస్తున్నారు అని చెప్పి అక్కడ బట్టి విక్రమార్కతో పాటు ఇక్కడ రేవంత్ రెడ్డితో కూడా మరి ఇక్కడ ఈ కూరపాటి కిషోర్ దిగిన ఫోటోలను ప్రధానంగా ప్రచురించింది. మరి ఈ ఫోటోలు బయటకు వచ్చిన నేపథ్యంలో A1గా మరి నమోదు కావాల్సిన నిందితుడు A10గా నమోదు కావడంతో ఆయనను తప్పియడానికి మరి పోలీసులు ప్రయత్నిస్తున్నారనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఢిల్లీలో ఏం జరుగుతోంది? ఆసక్తికరంగా తెలుగు రాజకీయాలు, తెలంగాణ ఆంధ్ర సీఎంలు అక్కడే. కేబినెట్ విస్తరణ కోసం ఢిల్లీకి రేవంత్, కేంద్ర మంత్రులతో భేటీకి ఏపీ సీఎం, PCC చీఫ్ మరింత ఆలస్యం, పోటీలో పెద్ద ఎత్తున ఆశావాహులు, ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్న హైకమాండ్ అని చెప్పి ఇక్కడ గురు శిష్యులు ఇద్దరు కూడా ఢిల్లీలోనే మకాం వేసిండ్రు. ఇక్కడ కేంద్ర మంత్రులను కలవడం కోసం ఇక్కడ ఏపీ సీఎం వెళ్తే ఇక్కడ మంత్రివర్గ విస్తరణ, PCC అధ్యక్షుని ఎంపిక కోసం రేవంత్ రెడ్డి వెళ్ళిండ్రు. మరి ఇద్దరు కూడా అక్కడే తిష్ట వేసిండ్రు. రేపు ఏదైతే 6వ తేదీన ఇద్దరు కలవడానికి అపాయింట్మెంట్ కూడా కుదుర్చుకున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఢిల్లీలో ఏం జరగబోతా ఉన్నది, రేవంత్ రెడ్డికి సంబంధించి మరి ఇక్కడ ఏపీ సీఎంకి సంబంధించి వాళ్ళిద్దరూ అక్కడ కలుస్తున్నారా, ఇద్దరు ప్రైవేట్గా ఏమైనా చర్చలు జరుపుతున్నారా, రాబోయే రోజులలో ఆంధ్ర తెలంగాణలో మరి కొత్త పరిణామాలు ఏమైనా చోటు చేసుకోపోతా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశాన్ని ప్రధానంగా మనం గమనించవచ్చు. ఇక మంత్రి పదవి ఇస్తే వస్తా, కాంగ్రెస్కు తలసాని కండిషన్స్, వచ్చాక ఆలోచిస్తామన్న అస్తంపాటి, ఢిల్లీ స్థాయిలో అఖిలేష్ యాదవ్తో లాబింగ్, చర్చలు ఫలిస్తాయన్న నమ్మకంలో మాజీ మంత్రి, బీఫామ్పై గెలిచిన వాళ్ళకే మంత్రి పదవని ఇటీవలే తేల్చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పి ఏదైతే మరి బీఆర్ఎస్ నుంచి వలసలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి ఊహించిండో మరి వచ్చే వాళ్ళు కూడా మంత్రి పదవుల కోసమే వస్తుంది తప్ప మేము ఎమ్మెల్యేగా అయితే ఇందులో కూడా ఎమ్మెల్యేలమే అని చెప్పి చెప్పుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి అఖిలేష్ యాదవ్ ద్వారా ఏదైతే యూపీకి సంబంధించిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో ఉన్న సత్సంబంధాలతోటి మరి ఇక్కడ ఇండియా కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మరి ఆ ఎస్పీ ద్వారా ఈయన మరి కాంగ్రెస్ అధిష్టానంతో టచ్లోకి వెళ్ళి మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్నాడని చెప్పి మంత్రి పదవి ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి పరిశోధనాత్మక కథనం ప్రచురించింది ఇక్కడ తెలంగాణ దినపత్రిక. ఇక రేవంత్ రెడ్డి మోస్ట్ వరస్ట్ సీఎం, తెలంగాణలోనే నెంబర్ 1 విలన్ కోదండరాం, TGPSC చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలి, కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ సంచలన వ్యాఖ్యలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్పై గవర్నర్కు
గవర్నర్కి తప్ప ప్రభుత్వానికి ఎటువంటి అజమాయిషీ ఉండదని కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్కా జడ్సన్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణతో జరిపిన చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 4-5 ఉండే కమిటీలో చర్చ జరిపితే తప్ప ఎగ్జామ్ పెట్టాలన్నా పేపర్ తయారు చేయాలన్న నిర్ణయం జరగదు అని చెప్తున్న నేపథ్యంలో ఏదైతే నిరుద్యోగుల మరి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ గత ప్రభుత్వం మీద మరి ఇక్కడ వాళ్లకు కక్షను ప్రేరేపించి మరి వాళ్ళకు అనేక హామీలు ఇచ్చి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మోస్ట్ వరస్ట్ సీఎం అని చెప్పి అదేవిధంగా కోదండరాం కూడా దానికి వంతపడుతూ నిరుద్యోగులందరినీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీదకి ఎగదోసి మరి దాని మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత సృష్టించి ఈరోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ వాళ్ళు చేస్తున్న పని ఇక్కడ నిరుద్యోగులను మోసం చేయడమే. మరి ఏదైతే 1:100 మరి పిలుస్తా అన్నారు మరి దానికి చప్పుడు లేదు. అదేవిధంగా జీవో నెంబర్ 46 రద్దు లేదు, మెగా డిఎస్సి లేదు, అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు లేదు, మరి ఇవన్నిటి కూడా అదేవిధంగా జాబ్ క్యాలెండర్ లేదు. వీటన్నిటికీ మరి ఇక్కడ కోదండరాము బాధ్యత వహించాలి. ఈరోజు నిరుద్యోగుల తరపున వకాల్తా ఉచ్చుకున్నారు. అదేవిధంగా మరి మోస్ట్ వరస్ట్ సీఎం అని చెప్పి కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఆషాఢం తర్వాతనే ఇక్కడ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి చెప్తున్న అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక జస్టిస్ శరత్ రేవంత్ల ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించారు. చాలామంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఓ వివాదంలో టీవీ5 సాంబశివరావుకు 2 కోట్లు అందాయి. ఇంటెలిజెన్స్ ఏఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో ఇవన్నీ వెల్లడించారన్న సర్కార్ అఫిడవిట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం అని చెప్పి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి నిన్న హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి మరి ఇక్కడ ఏదైతే మరి ఇటు నిరుద్యోగులకు సంబంధించిన అంశం తెర మీదకి వస్తుందో దాన్ని మరుగునపరచడానికి మరి ఎప్పుడు అంశాలు తెరపైకి వచ్చినా కూడా వాటిని పక్కదో పట్టించడానికి అయితే ఫోన్ ట్యాపింగ్ అంశం, లేదంటే విద్యుత్ దాని మీద కమిషన్ అంశం, లేదంటే మేడిగడ్డ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం కావాలనే ప్రధాన పత్రికలకు మరి లీకులు ఇస్తూ ఈ రకంగా మరి ప్రజా సమస్యలను తప్పుదారి పట్టిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ అనుమతి 80,000 మందికి హాజరైంది. 2.5 లక్షలు. పూల్రాయి సత్సంగ్ నిర్వహణలో బోలేబాబా అనుచరుల నిర్లక్ష్యం. తొక్కిసలాటలో 121కి చేరిన మృతుల సంఖ్య ఇంకా పరారీలోనే. బోలేబాబా ఉత్తరప్రదేశ్లోని అత్రా జిల్లా పూల్రాయ్ గ్రామంలో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య బుధవారం 121కి చేరింది. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎఫ్ఐఆర్లో ముఖ్య సేవాదార్ దేవప్రకాష్ మధుకర్తో పాటు ఇతరుల పేర్లను చేర్చారు. బోలేబాబా పేరు ఇంకా చేర్చలేదని చెప్పి మరి 80,000 మందికి ఇక్కడ అనుమతి తీసుకుంటే హాజరైంది 2.5 లక్షల మంది అని చెప్పి ఇక్కడ మరి దానికి ప్రధాన కారణం వాళ్ళు ఏర్పాట్లు చేయకపోవడం అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే అంధ భక్తితోటి ఇక్కడ ఆయన పాదధూళి సోకితే తాము పునీతులం అవుతామని చెప్పి మరి ఇక్కడ తొక్కిసలాటకు పాల్పడ్డారు. ఇలాంటి బాబాలను కట్టడి చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. అది మరి హిందూ అయితేంది, ముస్లిం అయితేంది, క్రిస్టియన్ అయితేంది, ఏదైనా కూడా నేనే దేవుణ్ణి అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా దొంగలనే అంశాన్ని ఫస్ట్ ముందుగా ప్రజలు గ్రహించాలి. ఆధ్యాత్మిక ప్రసంగాలు వేరు, మరి దేవునికి సంబంధించిన ఏదైతే 4 మంచి మాటలు చెప్పుడు వేరు. నేనే దేవుణ్ణి అని చెప్పి, నేనే పునీతిని, నేను దైవాంశ సంభూతుని చెప్పుకునే బాబాలందరూ కూడా దొంగ బాబాలే అని చెప్పి ప్రజలు ముందుగా గమనించినప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయనే అంశాన్ని కూడా ప్రధానంగా మరి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చెరవీడిన సంతోషం. ప్రభుత్వ క్షమాభిక్షతో విడుదలైన 213 మంది ఖైదీలు. శిక్ష కాదు శిక్షణ ఇచ్చాం. విడుదలైన ఖైదీలు సమాజంలో మోడల్ సిటిజన్గా ఉండాలి. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అని చెప్పి ఏదైతే నిన్నటి రోజున మరి ఇప్పుడు ప్రభుత్వం 213 మందికి క్షమాభిక్షను ఇక్కడ ప్రకటించింది. దాంతో 213 మంది ఖైదీలు విడుదలైన వీళ్ళందరూ కూడా జనవరి 26నే వీళ్ళందరూ క్షమాభిక్షకు ఎంపికైనరు. ఆ జనవరి 26న కావాల్సిన వాళ్లకు ఏదైతే వీళ్లకు మరి జాబ్ మేళా నిర్వహించి వీళ్ళందరికీ ఉపాధి కూడా చూపించిన తర్వాతనే విడుదల చేయాలని చెప్పి నిన్నటి రోజున జాబ్ మేళా నిర్వహించి వివిధ మరి ప్రాంతాల్లో వారికి మరి ఉపాధి కల్పించడానికి వాళ్ళను నియామకం చేసిన తర్వాత విడుదల చేసిండ్రు. వీళ్ళు మరి ఇక్కడ చాలా ఏళ్ళ తర్వాత బయటకు వచ్చిన ఒక మహిళా ఖైదీ తన పిల్లలకు తన మనవళ్లకు గోరుముద్దలు తినిపిస్తూ ఈ రకంగా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలందరూ కూడా మరి ఇక్కడ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాకు తమ కృతజ్ఞతలు తెలుపుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ.
సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం, ఇప్పటిదాకా పురోగతి లేదని వ్యాఖ్య. తదుపరి విచారణ 23కు వాయిదా. దశాబ్దం దాటినా తేలని డిశ్చార్జ్ పిటిషన్లు, అసలు విచారణ జరిగేది ఎప్పుడు అని చెప్పి మరి జగన్కు సంబంధించిన విచారణను మరి త్వరితగతిన చేపట్టాలని ఇప్పుడు ఆయన ప్రభుత్వం కూడా లేదు కాబట్టి త్వరగా మరి ఆయనను చేసి ఆయనకు రోజువారీ విచారణ చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఇక్కడ ప్రధానంగా మళ్ళీ లీకులు ఇచ్చింది నిన్న రోజున. మరి ఇక్కడ నిరుద్యోగుల సమస్య, ఈరోజు నిరుద్యోగులు కథం దొక్కుతూ ఉన్నారు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఈ నేపథ్యంలో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని, అదేవిధంగా మేడిగడ్డలో మళ్ళీ ఏదో జరగబోతుందనే అంశాన్ని తెర మీదకి తీసుకురావడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక అందుకే ఓడించారు, తప్పుదోవ పట్టించినందుకు తిరస్కరించారు, అభివృద్ధికే ప్రజలు ఓటేశారు. రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెసే, మూడోసారి ఓడినా తీరుమారలేదు. అబద్ధాలు ప్రచారం చేసేవారికి నిజాలను వినే శక్తి ఉండదు. మణిపూర్ సిచ్చును రాజేసిన వారే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. రాజ్యసభలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు, ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ ప్రమాదకర సంప్రదాయం అన్న మరి చైర్మన్ ధన్ఖడ్, మోదీ అబద్ధాలు చెబుతున్నారంటున్న ఖర్గే అని చెప్పి ఏదైతే మరి మీరు సభను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, అందుకే మూడోసారి కూడా ఓడిపోయిందని చెప్పి ఇక్కడ నరేంద్ర మోడీ మరి కాంగ్రెస్ను అదేవిధంగా ఇండియా కూటమిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను మనం గమనించవచ్చు. అసలు రాజ్యాంగాన్ని ఎవరైనా అవమానించిండు అని అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ రోజు చీకటి రోజులు తీసుకురావడానికి ఏకంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్నే ఓడించిన ఘన చరిత్ర, ఆయన ఓటమికి కంకణం కట్టుకున్నదే కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఇక్కడ గమనించాలని చెప్పి మూడోసారి ఓడినా కూడా మీ తీరు మారతలేదు. మీరు అబద్ధాలు ప్రచారం చేసి వారికి మరి నిజాలను వినే శక్తి ఉండదని చెప్పి తీవ్రంగా మరి ఆయన మాట్లాడిన మాటలను ఇక్కడ ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక నీటిపై నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్. రాష్ట్రంలో పలు ప్రైవేట్ పాఠశాలల కళాశాలకు సెలవు ప్రకటించిన యాజమాన్యాలని చెప్పి ఏదైతే మరి నీట్ను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పక్షాలు కూడా మరి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం దాని మీద ఇప్పటివరకు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మరి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు విద్యాసంస్థల బంద్కు వివిధ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. బోలే బాబా పరార్, తాను వెళ్ళాకే తొక్కిసలాట జరిగిందంటూ ప్రకటన. ఇది సంఘ విద్రోహ శక్తుల పనేనని ఆరోపణ. లైంగిక దాడి సహా గతంలో ఆయనపై పలు కేసులు. అత్రాస్ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్. 80,000 మందికి అనుమతి, వచ్చింది 2.5 లక్షలు. బాబా వాహన టైర్ల ధూళి కోసం పలువురు యత్నం, ఈ క్రమంలోనే తొక్కిసలాట, పెను విషాదం. రిటైర్డ్ జడ్జితో విచారణ, కుట్రకోణం పైన దర్యాప్తు అంటున్న యోగి. బోలే బాబా, ఈ బోలే బాబా కారు పోతే ఆ కారు టైర్ల నుంచి వచ్చే ధూళి కోసమే మరి ఎగబడ్డరు అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ప్రజలు ఇంకా ఒకవైపు రాకెట్లతో చంద్రమండలానికి దూసుకుపోతున్న నేపథ్యంలో ఇంకా పాదధూళి కోసం, పాదధూళి సోకితే పునీతులం అవుతామని చెప్పి, పుణ్యం వస్తుందని చెప్పి ఈ రకంగా మరి మూఢనమ్మకంతో మరి బాబాల వెంట పరుగులు తీయడం ఇకనైనా మానుకోవాలి. దేవుడు అనేవాడు నిజంగా ఉంటే అది మీకు మధ్యవర్తి అనేటువంటి అవసరం లేదనే విషయాన్ని కూడా మీరు గ్రహించాలి, ఈ సందర్భంగా గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. జార్ఖండ్ సీఎంగా మళ్ళీ హేమంత్ సోరెన్. కూటమి ఎమ్మెల్యేల ఏకగ్రీవ నిర్ణయం, సీఎం పదవికి చెంపై రాజీనామా. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ కోరిన హేమంత్ అని చెప్పి మొన్నటి రోజున ఏదైతే ఈడీ కేసులో మరి జైలుకు వెళ్తున్న నేపథ్యంలో, అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన మరి ఇక్కడ రాజీనామా చేసి చెంపైని ఇక్కడ సీఎంగా మరి నియమించిండ్రు. ఈ నేపథ్యంలో ఆయన మరి బెయిల్ మీద విడుదలవడంతో తిరిగి జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ను మళ్ళీ నియామకం చేయాలని చెప్పి శాసనసభ్యులందరూ కూడా, కూటమికి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి చెంపై రాజీనామా చేసిన గవర్నర్కు. అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే హేమంత్ సోరెన్ను మరి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని చెప్పి గవర్నర్ కూడా లేఖ అందజేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 2 రాష్ట్ర అతిథి గృహాలు, ఒకటి బేగంపేటలోని పాత సెక్యూరిటీ భవనంలో 7 కోట్లతో, MCRHRDలో మరొకటి నిర్మాణం. సెక్యూరిటీ భవనానికి 3.3 కోట్లతో మరమ్మతులు. సీఎం క్యాంప్ ఆఫీస్పై కొరవడిన స్పష్టత అని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో 2 అతిథి గృహాలు మరి నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు. ఏదైతే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే మరి ప్రభుత్వ ప్రతినిధులు కానీ అతిథులు కానీ వాళ్ళకు విడిది కోసం 2 అతిథి గృహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ మరి ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం ఆయనకి ఇంకా క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయలేదు. ఆయన నివాసం నుంచే మరి ఇక్కడ పాలన చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయనకు ఇంకా ఎక్కడ మరి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తారని తెత్తలేదు. ప్రగతి భవన్కు మరి తాను రాకుండా దాన్ని ప్రజాభవనం చేసి అందులో ఉప ముఖ్యమంత్రిని మరి అదేవిధంగా సీతక్కను వాళ్ళకు నివాసాలు ఇచ్చిండు తప్ప ఇప్పటివరకు ఈయన మాత్రం
గవర్నమెంట్ పరంగా ఇంకా క్వార్టర్ తీసుకోలేదు. మరి నేపథ్యంలో ఆయన ఏదో ప్యాలెస్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆ మధ్య విమర్శలు రావడంతో కొంతవరకు వెనక్కి తగ్గిండు. మరి ఇప్పటికి కూడా ఇంకా ఆయన క్యాంప్ కార్యాలయం ఎక్కడైనా తేలకపోవడంతో మరి దాని మీద మరి ఇంకా బెటర్ దానికోసం ఏమైనా వేచి చూస్తున్నాడా అని చెప్పి కూడా చూస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. 7వ బ్లాక్లో దెబ్బతిన్న గ్రౌటింగ్, గిడ్డార్లు కుంగిపోయాని ప్రచారం, మేడిగడ్డలో అర్ధరాత్రి కాపర్ డ్యాం తొలగింపు హడావిడిగా పనులు చేపట్టిన ఎల్ఎన్టీ అని చెప్పి 7వ బ్లాక్ అనేది ఆల్రెడీ కుంగిపోయిన బ్లాకు, దాన్ని పూర్తిగా తొలగించి నీలమట్టం చేసి అక్కడ కొత్తది కట్టాలి. దాని మీద కూడా మళ్ళీ 7వ బ్లాక్లో దెబ్బతిన్న గ్రౌటింగ్ అని చెప్పి ఇక్కడ ప్రజలను డైవర్ట్ చేసే కార్యక్రమాలను చేపడతా ఉన్నాయి ఈ తాబేదార్ పత్రిక. ఇటు ఆంధ్రజ్యోతి అయితేంది, అటు ఈనాడు అయితేంది. ఆల్రెడీ 7వ బ్లాకు ఎప్పుడో పూర్తిగా దెబ్బతిన్నది, దానిలో ఉన్న గేట్లన్నీ తెరిచిండ్రు. ఇప్పుడు ఏదైతే మేడిగడ్డకు సంబంధించి రిపేర్లన్నీ పూర్తయినాయి అన్నారు, 7వ బ్లాక్కు సంబంధించి మరి పూర్తి స్థాయిలో దాన్ని తొలగించి నిర్మాణం చేపట్టాలి. ఇప్పుడు వరదలు వస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ ఏదైతే దానికి అడ్డంగా ఉన్న కాఫర్ డ్యామ్ను తొలగించిండ్రు, దానికి 7వ బ్లాక్లో దెబ్బతిన్న గ్రౌటింగ్ అని చెప్పి మళ్ళీ కొత్తగా వార్తలు ప్రచురించి ఏదైతే మరి ఇక్కడ మేడిగడ్డ రిపేర్లు పూర్తి అనడంతో సోషల్ మీడియా వ్యాప్తంగా కాళేశ్వరం పనికిరాదంటారు, నిరర్ధకం అంటారు, మరి ఇక్కడ రిపేర్లు ఏ విధంగా పూర్తయినాయి, మళ్ళీ ఏ విధంగా నిలబడ్డదని చెప్పి సోషల్ మీడియా నుంచి విస్తృతంగా మరి ఏదైతే నెటిజన్లు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మళ్ళీ దాని మీద మళ్ళీ విషం చిమ్మడానికి ఈ రకమైన వార్తలను ప్రచురిస్తూ ఉన్నాయి తాబేదార్ పత్రికలు అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. 7వ బ్లాక్ అనేది పూర్తిగా దెబ్బతినేది, దాన్ని పూర్తిగా తొలగించి అక్కడ నూతన నిర్మాణం చేయాల్సిందే. మరి దానిలో గ్రౌటింగ్ వేయింది అని చెప్పి కొత్త పాట పాడుతూ ఉన్నాయి ఈ తాబేదార్ పత్రికలు అనే విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. మరి ఇది కూడా ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ తాబేదార్ పత్రికలు ఏ విధంగా పాల్పడుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. కేకే పిసిసి అధ్యక్షుడి ఎంపిక వాయిదా, మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలో మరోసారి సమావేశం, ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు భేటీ అని చెప్పి ఈ సందర్భంగా నిన్న కేకే ఇక్కడ పార్టీలో చేరిండు. ఏదైతే మరి రాజ్యసభ సభ్యునిగా తాను పార్టీ మారితే మరి తన సభ్యత్వం కోల్పోతా అని చెప్పి ఇప్పటివరకు ఆగిండు. మరి ఈయనను రాజ్యసభ నేతగా ఏదైతే మరి రాజ్యసభ పక్ష నేతగా బీఆర్ఎస్ తరఫున ఈయనను తొలగించి ఈయన స్థానంలో సురేష్ రెడ్డిని మరి ఎంపిక చేయడంతో ఈయన వెళ్ళి కాంగ్రెస్లో చేరిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ పిసిసి అధ్యక్షుని ఎంపిక ఎందుకు వాయిదా పడ్డదనే విషయం కూడా మరి ఇక్కడ తీవ్రంగా చర్చ జరుగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక ప్రధానంగా ఒక అంశం జరిగింది. మంచిర్యాల జిల్లాలో గురువెక్కడో మేము అక్కడే, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్ళిపోతుంటే విద్యార్థులు భాగోద్వేగానికి గురవడం సహజం. అందుకు భిన్నంగా బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయుడితో పాటే పదుల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల మారిన అరుదైన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జన్నారం మండలం పొనకల్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి ఉపాధ్యాయుడిగా జాజల శ్రీనివాస్ 2012లో చేరాడు. అప్పుడు అక్కడ 5 తరగతులకు 2 ఉపాధ్యాయులు, 32 మంది విద్యార్థులు ఉండేవారు. ఆయన పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఆటపాటలతో బోధించడం, ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో ఆ సంఖ్య 250కి చేరింది. ఈ నెల 1న ఇదే మండలంలో 3 కిలోమీటర్ల దూరంలో అక్కపల్లి కూడా పాఠశాలకు బదిలీ అయ్యారు. ఈ పరిణామాన్ని విద్యార్థులు తట్టుకోలేకపోయారు. తమకెంతో ఇష్టమైన మాస్టర్ అన్న పాఠశాలలో చేరుతామంటూ 2-3 తేదీల్లో ఏకంగా 133 మంది మరి ఇక్కడ పొనకల్తో పాటు టీజీపల్లి, కామనపల్లి, దేవునిపల్లి, అక్కపల్లి, కిష్టాపూర్ గ్రామాల వాళ్ళు ఇక్కడికి వచ్చి చేరిన పరిస్థితి. ఏదైతే ఒక ఉపాధ్యాయుడు మరి ఉంటే ఆ పాఠశాలే బాగుపడుతుంది అనడానికి మరి ఇక్కడ జాజుల శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడిని మనం ఉదాహరణగా చూడవచ్చు. ఆయన ఏదైతే ముందుగాలో జాయిన్ అయిండో మరి జన్నారం మండలంలోని పొనకల్కు సంబంధించిన ప్రాథమిక పాఠశాల, ఆ పొనకల్లో మరి అప్పుడు 32 మంది ఉంటే ఆ సంఖ్య 250కి చేరింది. అంటే ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన చెప్తున్న విధానాన్ని చూసి మరి చేరిండు. ఆయన 12 సంవత్సరాల తర్వాత తిరిగి దానికి దగ్గరలో ఉన్న 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు బదిలీ అయితే అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా మళ్ళీ ఆ పాఠశాలలో చేరిందంటే ఆ ఉపాధ్యాయుని మీద మరి ఆ విద్యార్థులకు ఎంత విశ్వాసం ఉన్నది, ఆ తల్లిదండ్రులకు ఎంత విశ్వాసం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ విధంగా ఉంటేనే పాఠశాల ఈ రకంగా మరి బాగుపడితే మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ రకంగా నిస్వార్థంగా కనుక పనిచేసినట్టయితే ఈరోజు ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి కూడా చూడరు విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అనే అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విరక్తి. ఇటీవల ఓటమితో దిష్టి తీసినట్లయింది. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉండాలి.
మహబూబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నాయకులు కార్యకర్తలతో కేసీఆర్ అని చెప్పి కాంగ్రెస్ పాలనపై ప్రజల లోపల విరక్తి కలుగుతూ ఉన్నది. ఏదైతే మరి ఆయన రేవంత్ రెడ్డి మరి ముందుగాలు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధి లేదు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. తర్వాత ఎలక్షన్ కోడ్ అన్నారు. తర్వాత ఎంపీ ఎలక్షన్ కోడ్ ముగిసింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాటి ఊసే లేదు. తిరిగి కేవలం రుణమాఫీ కోసమే చూస్తూ ఉన్నారు. మరోవైపు రైతు భరోసాలో మరి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కోతలు పెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప సంక్షేమ పథకాలను యథాతథంగా కూడా అమలు చేయడానికి సిద్ధంగా లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మరి గమనించాలని చెప్పి ఆయన మీద తీవ్రంగా వ్యతిరేకత ఏర్పడుతూ ఉన్నది. బీఆర్ఎస్ కార్యకర్తలు కాస్త ఓపిక పడితే మరి ఏదైతే కాంగ్రెస్ చిల్లర మల్లర చేష్టలతోటి అదే దాని ప్రతిష్టను దెబ్బతీసుకుంటుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలయ్యే అవకాశం లేదు. మరి వాళ్లకు ఏ ప్రాతిపదికన ఇచ్చారనే దానికంటే అధికారమే పరమావధిగా వాళ్ళు చేసిన ప్రయత్నం తప్ప దానికి సాధ్యాసాధ్యాలను మరి వాళ్ళు పరిశీలించలేదు. ఇప్పటి వరకు 7 నెలలు దాటినా కూడా పెన్షన్ను 4000 చేయలేదు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం మాట దేవుడెరుగు ఇచ్చిన చెక్కులే బౌన్స్ అవుతున్న నేపథ్యంలో మరి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి హామీలు అమలు చేయరు. ప్రజల సమస్యల మీద పరిష్కారం పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా మరి ధైర్యంగా ఉండాలి. ఒకరిద్దరు పోయినంత మాత్రాన మనం పోయేదేం లేదు. బీఆర్ఎస్కు ఇలాంటి ఒడిదొడుకులు అన్నీ కామన్గానే ఎన్నోసార్లు జరిగినాయి అని చెప్తున్న పరిస్థితి. కేసులకు కూడా ఎవరు భయపడబోవద్దు. అందరికీ మరి ఇక్కడ లీగల్ సెల్ మరి అండగా ఉంటుంది అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యేల విన్నే కేసులు నమోదవుతున్నాయి. అయినా కూడా మొక్కవని ధైర్యంతో ఉండాలి. మీ అందరికీ నేను అండగా ఉంటా అని చెప్తున్నా. మరి ఇక్కడ బీఆర్ఎస్ అధినేత ఆయన వద్దకు వచ్చిన వారికి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల వారిగా కూడా సమీక్షలు నిర్వహించి కార్యకర్తలతోటి మమేకం అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరోవైపు క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టినట్టుగా కూడా మనం ఇక్కడ భావించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.